గంజాయి తరలిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని విజయవాడ పోలీసులు వెల్లడించారు. నిందితులు తరలిస్తున్న 200 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయి రవాణాకు వినియోగించిన 2 వాహనాలను సీజ్ చేశామని ఎస్ఐ భానుప్రసాద్ తెలిపారు. ఎవరైనా గంజాయి తరలించినా సేవించినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. 57 కేసెస్ మనం రిజిస్టర్ చేయడం జరిగింది. 989 కేజీల గంజా పట్టుకోవడం జరిగింది. 31 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా 142 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా భారీ ఎత్తున మనం చేస్తున్నాం. ఇంతవరకు 11 మంది మీద పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రపోజల్స్ పంపించాము. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకు 8 మంది మీద పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ విధించి అందులో 5 మంది ఆల్రెడీ 1 ఇయర్ జైల్లో ఉంచాము. ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. గంజాయిని ఉక్కుపాదంతో మోపాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోలీస్ శాఖ దీని మీద ఈగలు కూడా మీకు అందరికీ తెలుసు. ఈగల ఆధ్వర్యంలో ముప్పేట దాటి చేయడం జరుగుతోంది. ఒకవైపున ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా సీనియర్ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నివారించడం, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చే ట్రాన్స్పోర్టేషన్ని మనము ఆపడం, వెహికల్ చెకింగ్ చేయడము, అదేవిధంగా మన దగ్గర ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో ఈ కన్జ్యూమర్స్ని మనము పట్టుకోవడం, సో వారిని కొంత అవేర్నెస్ క్రియేట్ చేయడం, స్కూల్స్లో ఈగల్ క్లబ్స్ పెట్టడము, అదేవిధంగా ఎవరైతే బ్యాడ్ హ్యాట్స్ ఉన్నారో వాళ్ళందరి మీద నిఘా ఉంచడము, ఈ విధంగా బహుముఖ వ్యూహంతో మనము గంజాని సమూలంగా నిర్మూలించాలి.